ఎస్ఐఆర్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని మాజీ మేయర్ వసీం ఆరోపించారు. అనంతపురం నగరంలోని 34వ డివిజన్లో 113వ పోలింగ్ బూత్ పరిధిలో సర్ ప్రక్రియను ఆయన వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. బిఎల్ఓ వెంట వెళ్తూ సర్ ప్రక్రియలో భాగమయ్యారు. ఈ ప్రక్రియపై ప్రజలకు కూడా వైసీపీ నాయకులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సర్ ప్రక్రియ జరిగిందని, అక్కడ లక్షల ఓట్లు లేకుండా చేశారన్నారు. ఇక్కడ కూడా అలాంటి ప్రమాదమే పొంచి ఉందన్నారు. టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ బిఎల్ఓలు లేకుండానే దీనిని చేస్తున్నారన్నారు. టీడీపీ బిఎల్ఓలుగా మారిపోయారన్నారు. సింగమలతో పాటు నగరంలోని 43వ డివిజన్లో ఇలాంటివి వెలుగు చూశాయనన్నారు. అధికారులు వెంటనే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకొని పారదర్శకంగా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలన్నారు. ఈరోజు అనంతపురం నగరంలో 34వ డివిజన్ 113 బూత్ నంబర్లో సర్ ప్రక్రియ ఇక్కడ జరుగుతోంది. ఈ ప్రక్రియకు సంబంధించి బిఎల్ఓ కావచ్చు, బిఎల్ఎల్ కావచ్చు, వాళ్ళందరి సహకారంతో ఇంటింటికి వెళ్ళి ఏదైతే బిఎల్ఓస్ ఎమ్యూనరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా సర్ ప్రక్రియ మనం చూస్తున్నాం, దేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా ఈ ప్రక్రియ మొదలైంది. దీనిపైన అనేక వంటి అపోహలు కూడా వచ్చిన విషయం కూడా మనం చూసాం. మన రాష్ట్రంలో కూడా జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు జరిగే ప్రక్రియలో ప్రతి బూత్లో ప్రతి ఇంటికి బిఎల్ఓలు వెళ్ళి ఏ విధంగా అయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఇవ్వడం జరుగుతుందో ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో వాళ్ళ ఒక ఫోటో ముద్రించి వాళ్ళ యొక్క చిరునామా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా వారి ఒక చిరునామాతో వాళ్ళకు ఫోటో ముద్రించి వారి యొక్క ఫోటో ఐడెంటిటీ నంబర్తో ఆ ఒక ఎమ్యూనరేషన్ ఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత ఓటర్ వచ్చేసి మన బిఎల్ఎల్ సహకారం కావచ్చు, ఎవరైనా వాళ్ళ పెద్దల సహకారంతో అవన్నీ ఫిలప్ చేసి మరి బిఎల్ఓలకి వాపస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ దాదాపుగా నెల రోజులు జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు బిఎల్ఓలు అందరూ కూడా 3 సార్లు ప్రతి ఇంటికి కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కదా, ప్రతి ఒక్క ఓటర్ కూడా దీనిపైన అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఓటు విలువ అనేది ఎంత ముఖ్యమో మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉండే విషయం మీరు అందరూ గమనించాలా. 18 ఏళ్ళు దాటినా ఇది రైట్ టు ఓట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మనం అందరూ కూడా ఓటు తెచ్చుకునే విధంగా మనం అందరూ కూడా అవగాహన చేసుకునే విషయం కూడా మనం కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఓటు లేకుంటే మనం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మరీ ముఖ్యంగా ప్రశ్నించే హక్కును మనం కోల్పోతాం. మనకు ఓటు లేదంటే కన్నా ప్రశ్నించే హక్కును మనం కోల్పోతాం. అదేవిధంగా ఈరోజు సర్ సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఏ విధంగా అపోహలు జరుగుతున్న విషయం మనం చూసాం. బీహార్లో చూసుకుంటే కన్నా దాదాపుగా 63 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో చూస్తే కన్నా 93 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో చూసుకుంటే 97 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. కేరళలో చూస్తే 24 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. ఇవన్నీ తీసేశారు. పత్రికలు కావచ్చు, పొలిటికల్ పార్టీలు కానీ, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే దాదాపుగా 2,83 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడరు, ఎవరికి తెలియదు. దీనిపై ఇవన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మన ఓటు మనం కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో మనమందరూ కూడా అవగాహన చేసుకొని బిఎల్ఎల్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ మన ఇంటికి వచ్చినారా, వీళ్ళు ఎమ్యూనరేషన్ ఫామ్ ఇచ్చినారా, ఏ విధంగా ఇచ్చినారని చెప్పేసి ఖచ్చితంగా ఇచ్చే వరకు మనం ఎవరైనా రాకపోయినా కూడా మనం బిఎల్ఎల్ ద్వారా కావచ్చు, మన నాయకులు ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించుకొని ఆ బిఎల్ఓ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకొని బిఎల్ఓ వచ్చి మాకు ఎమ్యూనరేషన్ ఫామ్ ఇచ్చే వరకు కూడా మనం అందరూ కూడా దీనికి ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 2 రోజులు అయింది ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యి 2-3 డేస్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి కూడా మనం చూసాం. నిన్నటి రోజున సింగన్మలలో చూస్తే కన్నా సచివాలయంలోనో ఏదో కూటమి నాయకులకు సంబంధించి అక్కడే ఆఫీస్కి పిలుచుకొని బిఎల్ఓ కాకుండా బిఎల్ఏని పిలుచుకొని ఎమ్యూనరేషన్ ఫామ్ని ఇస్తున్నారని చెప్పి కూడా వినడం జరిగింది. అదేవిధంగా అనంతపురం నగరంలో చూసుకుంటే కన్నా నిన్నటి రోజు 43వ డివిజన్ 83వ బూత్లో బిఎల్ఓ లేకుండా బిఎల్ఏనే ఎమ్యూనరేషన్ ఫామ్ తీసుకొచ్చి అన్ని ఇళ్ళకి పోయి ఇస్తున్నారని చెప్పిన కూటమి ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు కూడా అధికారులు ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, డిఆర్ఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా వీళ్ళకి అప్రమత్తం చేయాలా. ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించి బిఎల్ఏలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి
ప్రజలందరికీ సహకరించి వాళ్ళకి ఓటు వచ్చే విధంగా మీరు సహకరించి తెలియజేస్తున్నాను. సర్ ప్రక్రియ ఏ విధంగా తగిన మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సర్కి సంబంధించి కూడా అన్ని అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా నగరంలో కావచ్చు, మన డిస్టిక్లో కూడా కావచ్చు, అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో నగరంలో కూడా అనేకవంటి బిఎల్ఎల్కి సంబంధించి అనేకవంటి అవగాహన కార్యక్రమాలు చేశాం. ఆ అవగాహన కార్యక్రమాల భాగంగా ఈ ప్రక్రియ మొదలు కావడంతో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అనంత వెంకటరామరెడ్డి ఆదేశాలు జరిగింది. అందులో భాగంగా మేమందరూ కూడా ఇక్కడ వచ్చి పరిశీలించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఓటు ఎంత కీలకమో, సర్ అనేది దాదాపు 25 సంవత్సరాలకు ఒకసారి ఓటర్లో నమోదు చేయడం జరుగుతుంది. దానికి ప్రజలంతా కూడా ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంత వెంకటరామరెడ్డి ఆదేశాల ప్రకారం ఈరోజు మాజీ మేయర్ అయిన వాసిం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు తెచ్చే విధంగా, మన ఓటు మనం వేసుకునే విధంగా ఈ మధ్యకాలంలో కొన్ని సెక్టార్ ఓటు అంటే కొన్ని కులాల ఓట్లు మన వైఎస్ఆర్ పార్టీకి బలమైన ముద్రలు ఉన్న కులాలని తీసివేయలే ఉద్దేశంతో ఈరోజు ఒక ఐటీడీపీ యాప్ అనేటి ఏర్పాటు చేయడం ఉంది. మనమంతా బిఎల్ఏలు అంతా కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటర్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి కేవలం 25 రోజులు మాత్రమే ఈ సమయం ఉంది కాబట్టి మీరంతా కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ ప్రత్యేకంగా ప్రతి బిఎల్ఓ సమన్వయంతో చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో కూడా ఓటు హక్కు లేకపోతే మనము కేవలం ఓటు హక్కుతోనే ఇంతకుముందు ఆధార్ కానీ లేకుంటే రేషన్ కార్డు ఉన్నా కూడా ఉండే పరిస్థితి లేదు. కేవలం ఓటు హక్కుతోనే మనము దేశ పౌర సత్వం కూడా వచ్చే విధంగా ఈరోజు చట్టాలు ఆ విధంగా తయారు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం ఓటర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా ఓటర్లు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటర్ లేకపోతే కేవలం మీరు చనిపోయినంత సమానం కాబట్టి మీరు ఓటర్ని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళందరికీ కూడా మీ ఓటును నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 2002 ఉంటే ఓటు నో ప్రాబ్లం ఏముంది. 2002 తర్వాత వాళ్ళ ఇంట్లో కొడుకులు కానీ 18 years తర్వాత వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా పాత ఓటర్ 2002 ముందు ఓటర్స్ ఉంటారో వాళ్ళు కూడా డిక్లరేషన్ ఫారం ఇచ్చి ఫారం 7 ఇచ్చేసి ఈ ఫారంని పూర్తి చేసి బిఎల్ఏ ద్వారా సబ్మిట్ చేయాల్సింది మీ అందరికీ ప్రత్యేకంగా కోరుతున్నాను.